సృష్టి ఫర్టిలిటీ సెంటర్ చేసిన మోసం తర్వాత ఫర్టిలిటీ సెంటర్లపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. టీవీ9 కథనాలతోటి ఐవీఎఫ్ కేంద్రాలపై ప్రభుత్వ తనిఖీలు రప్పారప్పా అంటూ ముందుకు సాగుతుంది. రూల్స్ పాటించని ఫర్టిలిటీ సెంటర్లపై ఫోకస్ పెంచింది ప్రభుత్వము. తెలంగాణ నుంచి బ్రేకింగ్ మనకు అందుతోంది. నిర్వహణ లోపాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ, తెలంగాణ డిఎంఈ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫెర్టిలిటీ సెంటర్ల పనితీరు కమిటీ పరిశీలిస్తుంది. లైసెన్సులు, పేషెంట్ల రికార్డులపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్లు, తప్పు చేసిన క్లినిక్లపై చర్యల డేటా కూడా పరిశీలిస్తున్నారు. గతంలో ఇబ్బంది పడిన బాధితులను గుర్తించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎలేందర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, ఇప్పటిదాకా ఎన్ని సెంటర్స్ మీద ఈ దాడులు జరిగాయి? ఏమైనా మ్యానిపులేషన్స్ కనిపించాయా? ఏమైనా ఐడెంటిఫై చేశారా? దానికి సంబంధించి డేటా ఏంటి? ఏం చెప్తూ ఉన్నారు? రైట్, ఒకవైపు ఫర్టిలిటీ సెంటర్ల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫర్టిలిటీ సెంటర్లో ఒకవైపు అయితే హైదరాబాద్లో మెయిన్ ముఖ్యంగా ఉన్నాయి. వీటిపైన ఒకవైపు రైడ్ అయితే కంటిన్యూ అవుతుంది, తనిఖీ చేస్తున్నారు. మరొక వైపు ఈ రైడ్లో గుర్తించినటువంటి అంశాలను పైన చర్యలు తీసుకోవడానికి ఒక కమిటీని వేసింది ప్రభుత్వం. రీసెంట్గా కొద్దిసేపటి క్రితమే కమిటీని వేసింది. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నేతృత్వంలో డిఎంఈ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ సీఈఓ, ఇవి ముగ్గురుతో కమిటీని వేసింది. ఆ కమిటీ ఇవి ఇప్పుడు రైడ్ చేసేటువంటి వారి విషయాలను ఏదైతే ఒక కమిటీ రిపోర్ట్ ఇస్తుందో ఆ రిపోర్ట్తో పాటుగా గతంలో జరిగినటువంటి ఫెర్టిలిటీ మోసాలకు సంబంధించి కేసులు నమోదయ్యి ఉంటాయో వాటిపైన సంబంధించి ఆ కేసు వివరాలు, ఆ సంబంధించిన బాధితుల వివరాలు అవన్నీ సేకరించి ఒక నివేదిక తయారు చేసి దాదాపుగా 10 రోజుల్లోపు ఈ నివేదికకు సంబంధించినటువంటి రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేయాలి. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఇష్యూస్ సంబంధించి రిపీట్ కాకుండా ఉండేందుకు, సృష్టి లాంటి కేసులు మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒకవైపు రైడ్స్ కంటిన్యూ చేస్తుంది. అదేవైపు మరొక వైపు దీనికి సంబంధించి ఒక కమిటీ వేసి తప్పులను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా, అంటే ఇక పీదట రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఫర్టిలిటీ ఇష్యూస్, అంటే పిల్లలు కావాలనుకునేటువంటి వారి ఆశను ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, వాళ్ళకు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం తన వంతుగా ఒక చర్యలు తీసుకుంది. దాంట్లో భాగంగా ఒకవైపు రైడ్స్ కంటిన్యూ చేస్తుంది, మరోవైపు కమిటీ వేసింది. రైడ్స్ రిపోర్టు దాదాపుగా సోమవారానికి ప్రభుత్వానికి అందుతుంది. అదేవిధంగా కమిటీ వేసినటువంటి ఈ ముగ్గురు సభ్యులతో ఏర్పడినటువంటి కమిటీ 10 రోజుల్లోగా పూర్తి వివరాలు సేకరించి గతంలో జరిగినటువంటి కేసు వివరాలు కావచ్చు, బాధితుల వివరాలు కావచ్చు, వాళ్ళ పరిస్థితి కావచ్చు, ఇక మీదట జరగకుండా ఉండాలంటే ఇంకేమైనా స్ట్రిక్ట్ రూల్స్ ఏమైనా తీసుకోవాలా, కఠిన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా అనే అంశాలకు సంబంధించి కూడా ఒక నివేదిక సమర్పించాలని చెప్పి కమిటీ హెల్త్ డిపార్ట్మెంట్ భావిస్తుంది. దీనికి సంబంధించి 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించాలనేది ఈ కమిటీ యొక్క ఉద్దేశం.